హనుమకొండ జిల్లా సాయంపేట మండలంలో వీధి కుక్కలను చంపిన ఘటన కలకలం రేపుతోంది. సాయంపేట ఆరేపల్లి గ్రామాల్లో భారీ సంఖ్యలో వీధి కుక్కలను చంపిన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. గ్రామ పంచాయతీ సిబ్బంది 300కు పైగా సునకాలను చంపినట్లు జంతు ప్రేమికులు ఆరోపిస్తున్నారు. హనుమకొండ జిల్లాలో వీధి కుక్కలను చంపిన ఘటనలో 9 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటనకు గ్రామ పంచాయతీ సిబ్బందే బాధ్యులని స్వచ్ఛంద సంస్థలు ఆరోపిస్తున్నాయి. కుక్కలకు విషప్రయోగం చేసి గ్రామ శివార్లలో పాతిపెట్టిన స్థలాన్ని పోలీసులు గుర్తించారు. పాతిపెట్టిన కుక్కల శాంపిల్స్ సేకరించారు. కుక్కలు నిజంగా ఏదైనా వ్యాధితో మృతి చెందాయా లేక ఇతర కారణాలతో హతమార్చారా అన్నది ల్యాబ్ పరీక్షల ద్వారా తేలనుంది. ఈ ఘటనపై జంతు హక్కుల సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి. మాకేంటంటే 8th రోజు ఇన్ఫర్మేషన్ వచ్చింది. మా మేనేజర్ గౌతమ్ గారు ఉంటారు, దాంట్లో క్రూయల్టీ మేనేజర్గా చేస్తాడు. సో తను మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. మేమందరం ఇక్కడ ఉన్న ఎనిమల్ యాక్టివిస్ట్ మీ అందరం కోఆర్డినేట్ చేసుకొని షాంపేట్ మండలికి వెళ్ళాము. అక్కడ షాంపేట్ విలేజ్ అండ్ ఆరేపల్లి విలేజ్ 2 విలేజెస్లో మోర్ దెన్ 500 డాగ్స్ని కిల్ చేశారని ఇన్ఫర్మేషన్ వచ్చింది మాకు. సో వెళ్ళి అక్కడంతా లొకేషన్ కూడా వెళ్ళి మేము ఎంక్వైరీ చేసుకున్నాక మేము పోలీస్ స్టేషన్కి వెళ్ళాము, ఎంపీడీఓ ఆఫీస్కి వెళ్ళాము. వెళ్ళి ఇన్ఫర్మేషన్ ఇచ్చాము వాళ్ళకి. ఇచ్చి వాళ్ళని కూడా అక్కడికి తీసుకెళ్ళి చూపించాము. తర్వాత ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ చేయించాము వాళ్ళపైన. ఇంకా ఇప్పుడు ఈ వరంగల్లో కూడా చాలా విలేజెస్లో ఇవి జరుగుతున్నాయి. బట్ మా నోటీస్కి రావట్లేదు, బయటికి రావట్లేదు అవి. దీనికి ఏంటంటే ఓన్లీ వ్యాక్సినేషన్ ARV ఉంటుంది, యాంటీ రేబిస్ వ్యాక్సిన్. ఎవ్రీ ఇయర్ వాటికి వ్యాక్సినేషన్ చేయాలి, దెన్ స్టెరిలైజేషన్. అంతేగాని చంపడం అనేది కరెక్ట్ కాదు, అది ఇల్లీగల్. చట్టాన్ని మన చేతుల్లోకి ఎప్పుడూ తీసుకోకూడదు. వాటికి కూడా చట్టాలు ఉన్నాయి. భూమి మీద పుట్టిన ప్రతి జీవికి బ్రతికే హక్కు ఉంది. దాన్ని చంపే అధికారం ఏ మనిషికి లేదు. కాబట్టి చట్టాన్ని మన చేతిలోకి తీసుకోవడం ఎక్కడదండి? మన మనుషులం, వాటికి ఈ నోరు లేదని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు మనం బిహేవ్ చేస్తేలా? హైందవీ టీమ్ అని ఒక గ్రూప్ క్రియేట్ చేసుకున్నాం. మేము ఆ గ్రూప్లో మేము వర్క్ చేస్తున్నాం అనమాట. ఎక్కడ ఏం జరిగినా ఎవరు ఇన్ఫార్మ్ చేసినా మేము అక్కడికి రీచ్ అవుతాం. ఒక నెంబర్ ఇస్తాం, ఆ నెంబర్కి మీరు కాల్ చేయొచ్చు. 24 hours ఎప్పుడైనా కూడా ఏది జరిగినా కూడా మేము అనేది సపోర్ట్ చేస్తాం వాళ్ళకి. ఇంకా ఇలాంటి ఎక్కడ జరిగినా కూడా మేము ఊరుకునేదైతే లేదు. టీం మెంబర్స్. జనవరి 9న ఎదిలాపురం గౌతమ్ అనే వ్యక్తి దరఖాస్తు మేరకు 300 కుక్కల్ని చంపిందని అతను దరఖాస్తు చేయడం జరిగింది. ఇతను స్ట్రే యానిమల్ ఫౌండేషన్లో మేనేజర్గా పనిచేస్తున్నాడు. ఇతని దరఖాస్తు ప్రకారం 9 మంది మీద కేసులు చేయడం జరిగింది. వీళ్ళు ఎవరనగా షాంపేట మరియు ఆరేపల్లి సర్పంచ్ మరియు సర్పంచ్ భర్తలు, ఉప సర్పంచ్ మరియు పంచాయతీ సెక్రటరీలు, ఇంకో 2 వ్యక్తుల మీద ఇవ్వడం జరిగింది. ప్రస్తుతంకి ఈ ఎఫ్ఐఆర్ 325 BNS మరియు సెక్షన్ 11 ఆఫ్ క్రూయాలిటీ ప్రివెన్షన్ యానిమల్ యాక్ట్లో చేయడం జరిగింది. అనంతరం వెటర్నరీ డాక్టర్కి మరియు రెవెన్యూ అఫీషియల్కి రిక్వెస్ట్ ఇచ్చి ఈ కుక్కల్ని పూడ్చిన ప్లేస్ని ఎగ్జిబిషన్ చేసి అందులో చూడగా 110 కుక్కలు, అంటే 2 ప్లేస్లో 110 కుక్కలు మనకి కనపడడం జరిగింది. వీటిలో కొన్ని కుక్కలను పోస్ట్మార్టం చేసి వాటి విశ్రాన్ని FSLకి పంపడం జరిగింది. ఇన్వెస్టిగేషన్లో భాగంగా ప్రజలని అడిగినప్పుడు వాళ్ళకి కుక్కలతో చాలా ఇబ్బందులు ఉన్నాయి, మరి కుక్కలు కరుస్తున్నాయి, కుక్కలకు స్కిన్ డిసీజ్ వస్తున్నాయని చెప్తున్నారు. కాకపోతే పోలీస్ తరఫున మేము రిక్వెస్ట్ చేసేది ఏంటంటే కుక్కల్ని చంపకుండా స్టెరిలైజేషన్ మెథడ్స్ ఉపయోగించుకోవాలి. వెటర్నరీ డాక్టర్ కానీ మున్సిపాలిటీ వాళ్ళని కన్సల్ట్ చేస్తే వాళ్ళు వచ్చి కుక్కల్ని పట్టి దాన్ని స్టెరిలైజేషన్ చేసి కుక్కల్ని మళ్ళీ పునరుత్పత్తి కాకుండా, సంతానం కాకుండా వాళ్ళు ఆపుతారు. ఇటువంటి పద్ధతులు మానుకోవాలని మన పోలీసు వారి తరఫున విజ్ఞప్తి.